హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థన? 39వ రోజు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా ఈ ఉపవాస ప్రార్థనలో మరి ప్రతి ఒక్కరూ పాలు పొందిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో రానున్న రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుత కార్యాన్ని చూచుదురుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి రేపు 40వ రోజు ఉపవాస ప్రార్థన, రేపు చివరి రోజు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. రేపటి దినాన్ని మనము ఏం చేయబోతున్నామంట? పండుగ దినముగా మనము సంఘమంతా కూడా మనము ఆచరించబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించబోతా ఉన్నాం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు 7 రోజులు మరి ఏం చేశారంట? యెరికో చుట్టూ తిరిగారు, రోజుకు ఒకసారి. అలాగే మరి 6 రోజులు తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు. తరువాత వారు మరి కేకలు వేస్తూ దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థన తరువాత మనమందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధించి ఆర్భటించబోతుండగా సాతాను యొక్క రాజ్యము కూల్చబడుతూ ఉంది. హల్లెలూయా. ప్రతి కుటుంబాలలో దేవుని యొక్క రాజ్యము కట్టబడేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. ఆనాడు ఎస్తేరు కాలంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి ఆ 3 రోజుల తర్వాత మరి 3 రోజుల తర్వాత అంటే వెంటనే వారికి జయము రావడం కాదు. అయితే ఆ 3 రోజుల ప్రార్థన మూలకంగా క్రమక్రమంగా దేవుడు ద్వారాలు తెరుస్తూ మరి వచ్చాడు. హల్లెలూయా కదా. 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత రాణిని రాజు ఏం చేశాడంట? మరి రాజదండము చూపించి ఆహ్వానించడం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత రాజును ఎస్తేరు విందుకు ఆహ్వానించినప్పుడు మరి ఆమె రావడం చూస్తూ ఉన్నాం. మరి ఆ రాజు రావడం చూస్తూ ఉన్నాం. మరి రాజుతో పాటు ఎవరు వచ్చారంట? మరి మొర్దెకై మీద, యూదుల మీద కుట్ర పన్నిన హామాను కూడా మరి వచ్చాడు. హల్లెలూయా. మరలా ఇంకొక ద్రాక్ష మరి మన విందుకు మరి పిలిచినప్పుడు కూడా మరి వాళ్ళు రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి యొక్క హామాను యొక్క పన్నిన కుట్ర ఏమి చేయబడతా ఉందంట? మరి సంపూర్ణంగా లయపరచబడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యములు చూస్తున్నాం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఏం కాదు, వర్ధిల్లదు. హల్లెలూయా. మొర్దెకైకి, యూదులకు విరుద్ధంగా మరి చేయబడిన ఆయుధము ఏమైపోయిందంట? నిర్మూలము చేయబడింది. హల్లెలూయా కదా. హామాను ఏం చేయబడ్డాడంట? మరి తాను చేయించిన ఉరికొయ్య మీద ఆయనే ఉరి తీయబడినట్లుగా మనము చూస్తూ మరి ఉన్నాం కదా. హామానుకు బదులుగా మరి రాజు ఏం చేశాడంట? మొర్దెకైని ప్రధానమంత్రిగా చేయడము మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజే 127 సంస్థానాలలో ఉంటున్న యూదులను హతమార్చాలి అని రాజు చేత శాస్త్రము పుట్టించిన ఆ యొక్క హామానే నిర్మూలమైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. జెరూషు చెప్పింది, హామాను భార్య, మరి ఆ యొక్క మనుష్యుడు యూదుడైతే మీకు ఆ యొక్క వ్యక్తి మీద నీకు జయము లేదు, నిశ్చయముగా నీవు నశించదవు, నిశ్చయముగా నీవు చెడిపోవుదువు అనింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఆ మనుష్యుడు ఎవరు? యూదుడైతే. హల్లెలూయా. ఇప్పుడు ఆ మనుష్యుడు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్న మరి క్రైస్తవుడైతే మరి సాతానుకు ఏమీ లేదంట? నీ మీద జయము లేదు. హల్లెలూయా. చేతబట్టి శక్తులకే కానీ, మాంత్రిక శక్తులకే కానీ, మరి ఎటువంటి శక్తులకే కానీ, ఏ విధంగా రూపింపబడిన ఆయుధానికే కానీ నీ మీద ఏం లేదంట? జయము లేదు. దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించి
నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 40వ రోజు రేపటి రోజున అద్భుత రీతిగా దేవుడు మరి గొప్ప కార్యాలను ఆయన చేయబోతున్నాడు. కాబట్టి మరి సంఘమంతయు కూడా మీరు మీ బంధువులు మీ స్నేహితులతో కూడా మరి యొక్క 40 రోజు ఉపవాస పండుగకు మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి పాస్టమ్ గారు మరి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ 39వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. ఈరోజు వరకు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు నా ప్రభు అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకోకుండా గొప్పగా, ఘనంగా జరిగించిన యేసయ్యకు మొట్టమొదటిగా మనం అందరం కలిసి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కీర్తనలు 126వ కీర్తన. ఒకటి, 2, 3 వచనాలు మనము చదువుకుందాం. రప్పించినప్పుడు ఆమేన్. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి, లోకములో నుండి మనల్ని రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉన్నాము. ఏమని అంటే ఇక్కడ చూస్తున్నాము కదా, ఏసేపు కలకనే. కలకన్నప్పుడు అందరూ ఏమనుకున్నారు? కలలు కనేవాడు వచ్చినాడు, ప్రైజ్ ది లార్డ్ అని గోతులు తవ్విరి, నీళ్ళు లేనటువంటి గోతిలోనికి పడివేశారు. కానీ ఈ కళలు దేనికి అంటే మనం చూస్తున్నాము, శుభప్రదమైన నిరీక్షణ అంటాం. అంటే కళలు కనిన వారి వలె మనం ఉంటే, కళలు కనాలి అంటే క్రీస్తులో. ఇప్పుడు నేను రోగంతో ఉన్నాను, నేను ఏమని కలగనాలి? నేను రోగంతో చచ్చిపోతాను అనుకోవాలనా? ఏమనుకోవాలి? ఏమని కలగనాలి? ఇప్పుడు నేను వ్యాధితో ఉన్నాను, నేను ఇప్పుడు రోగంతో ఉన్నాను, నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరచబడిన తర్వాత నేను ఆరోగ్యవంతురాలుగా మునుపటి శక్తి కంటే అధికమైన శక్తితో దేవా నీ సన్నిధిలో నేను వాడబడతాను, శక్తివంతమైన పరిచర్య చేయగలుగుతాను, నేను ఒక బలమైనటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. హల్లెలూయా. కల కనిన వారి వల్లే మనం ఉంటుంది. చెరలో, అప్పులు అనేటువంటి ఊబిలో, చెరలో మనం ఉన్నాం. ఏమని కనగనాలి? అయిపోయా, ఇంకా అయిపోయి ఎత్తేసిరి, నాకు మర్యాదలే పాయా, అదే మనం కల కనాల్సింది.
దీనులను పెంట కుప్పల మీద నుండి ఆయన లేవనెత్తువాడు. ఐశ్వర్యవంతులతోనూ మహిమగల సింహాసనం మీద ఆయన నన్ను కూర్చుండబెట్టువాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎన్నిక లేని మమ్మలను దేవుడు ఒక గుర్తింపు పొందేటువంటి వారిగా ఆయన మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయవాడై ఉంటూ ఉన్నాడు. మనం అప్పుల్లో ఉన్నామంటే చాలు, ఇంకా నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో, నేను విడవబడతాను, మేము రోడ్డు పాలైతే కాదు. దేవుడు అంటున్నాడు, మనం ఈ వాక్యాలను కలకనాలి. ఏమని? నీతిమంతుల సంతానము విడవబడదు, వారి సంతానము భిక్షము ఎత్తదు, నా ఇంట కలిమియు సంపదయు నివసిస్తుంది, నేను యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది, నేను ధారాళంగా దాతృత్వం కలిగి నేను బీదలకు ఇచ్చేటువంటి భాగ్యవంతురాలుగా నేను చేయబడతాను. హల్లెలూయా. మనం ఏ పని చేసినా విఫలమే అవుతా ఉంది, ఫెయిల్యూర్సే అయిపోయి. ఇంకా ఈ పని ఏ పని ముట్టుకున్నా నాకు ఎక్కడ కూడా సక్సెస్సే లేదు, పని జరగడమే లేదు అని మనం ఏమవుతామంటే, ఏ పనికి వెళ్ళకుండా ఏ పని చేయాలనే ఆలోచన మనలో వచ్చినా వద్దొద్దొద్దొద్దు అనుకుంటాం. కానీ యెహోవా నిస్సి అయినటువంటి దేవుడు, జయమిచ్చే జయశాలి అయినటువంటి ప్రభు, ఆయన నాతో కూడా, అపజయమే ఎరగని జయశీలైనటువంటి ప్రభు నాతో కూడా ఉన్నాడు అని విశ్వాసంతో మనము ఎప్పుడైతే అడుగులు వేస్తామో, దేవుని హస్తం నాకు తోడుగా ఉంది, దేవుని యొక్క హస్తం నాకు జయమిస్తుంది అని ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్తామో, అపజయములన్నీ కూడా జయములుగా మార్చబడతాయి. యెహోషువ జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన జీవితం యెహోషాపాతు జీవితంలో మనం చూస్తున్నాం. 3 రాజ్యాల వారు వచ్చిరి. వీరేమో యెరూషలేంలో కూడుకొని, పిన్నలు, పెద్దలు, పసిపిల్లలు, బాలింతులు అందరూ కూడుకొని, స్త్రీలు పురుషులు ప్రార్థన చేసిరి. హజాయేలు అనేటువంటి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మీరు భయపడవద్దండి, జడియవద్దండి, మీరు రేపు వారి మీదకి మీరు యుద్ధానికి వెళ్ళండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఆయన మీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ యాడైతుంది అనుకోలేదు, ఆ కలగంటూ ఉన్నాడు, మా పక్షాన నా దేవుడు ఉన్నాడు, మేము వెళ్తాము. వాళ్ళు 3 రాజ్యాలే వారు, కానీ మేము ఎవ్వరూ లేకపోయినా ప్రభు చెప్పినట్లు స్తుతించే సైన్యం, జపించే ఆరాధించే సైన్యం, పాటలు పాడే సైన్యాన్ని ముందుగా నిలబెడతాము. మేము స్తుతించి ఆరాధన చేస్తూ ఉంటుండగా పరలోకం నుండి మహా సైన్యము మా పక్షంగా యుద్ధం చేస్తుంది అనేటువంటి విశ్వాసంతో వెళ్ళిరి. వారికి కలవరం పుట్టి అబ్బోపోపో చాలా గొప్ప సైన్యం వస్తుందని వారంతకు వారే పొడుచుకొని కొట్టుకొని చచ్చిపోయారు. హల్లెలూయా. అది జరగబోయే. అందుకే పగటి కలలు కంటుంది అమ్మన్ని అంటారు మనల్ని. పగటి కలలు కాదు, క్రీస్తులో నువ్వు ఏ కళ అయితే కంటూ ఉన్నావో ఆ కళలు నెరవేర్చబడతాయి. శూన్యంలో సమస్తము కలగజేసిన దేవుడు నీ దీన స్థితే కానీ, నీ సంపన్న స్థితే కానీ, నీది ఏమీ లేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితే కానీ, నీవు కలలు కనినటువంటి వ్యక్తివిగా నీవు చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హన్న గొడ్రాలు కదా, బైబిలే చెప్తుంది, యెహోవా ఆమెను సంతు లేకుండా చేశాను. హల్లెలూయా. మరి తర్వాత మనం చూస్తాము, ఎలిజబెత్ గొడ్రాలు అని రాయబడి ఉంది. కానీ వారు, మేము యాజక ధర్మం చేస్తూ ఉన్నాము, నీ సేవ చేస్తున్నాము, మాలో గొడ్డుతనమే ఉండదని వాక్యం చెప్తుంది, మాకు నువ్వు సంతానం ఇస్తావని పండు ముసలి వృద్ధాప్యంలో కూడా ఏం చేసిరి? అనేకులకు బాప్తీసం ఇచ్చేటువంటి యోహానును కన్నారు. యేసు ప్రభుకు కూడా బాప్తీసము ఇచ్చినాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ, ఆయన మొలలకు ఆయన చుట్టుకొని ఆయన అరణ్యములో కూడా ప్రకటిస్తూనే వెళ్తున్నాడు, తేనెను మిడతలను తింటూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం సమీపించినది, అందరూ అంతటా మారుమనసు పొందండి. ఆ యోహాను గురించి మనం కింద చూసుకున్నట్లయితే గిన ఆ యోహాను గురించి చరిత్ర మహా గొప్పగా ఉంటూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే క్రీస్తులో మనం ఏం కనాలి? హల్లెలూయా. అంటే వాక్యానికి ఆధారమైనవి కదా, వాక్యానికి విరుద్ధమైన కళలు నువ్వు ఏది కన్నా నీవే నష్టపోతావు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పేది శ్రేష్టమైనవి, యోగ్యమైనవి. అందుకోసమే ఇక్కడ చూస్తూ ఉన్నాము, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా తర్వాత మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. హల్లెలూయా. మన కలలు క్రీస్తులో నువ్వు ఏదైతే కల కంటూ ఉన్నావో ఆ కళ ఏమి చేయబడుతుంది అంటే ప్రభువులో నెరవేర్చబడేదిగా ఉంటుంది. అందుకోసమే ఈ కళలు కన్నప్పుడు కళలేమో గొప్పగా వస్తాయి, మనం ఉన్న పరిస్థితి ఏమో చాలా హీనంగా దీనంగా ఉంటుంది. అప్పుడు మన కళ్ళల్లో ఏమొస్తాయి? కన్నీరే. మన నోట్లో ఏడ్పు, ఆ రోదన కూర్చున్నటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రభు చెప్తాడు, బిడ్డ నువ్వు కన్నీటితో విత్తుతూ ఉన్నావు, నువ్వు సంతోషగానముతో పనులు మోసుకొని వస్తావు. నువ్వు కన్నీటితో విత్తుతూ ఉన్నావు, నీవు సంతోషగానము చేయించు నువ్వు పంటను కోస్తావు. హల్లెలూయా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అంటే కలలు కనేటువంటి వారి విషయంలో మన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకునేటువంటి అన్యులు మనల్ని ఏం చేస్తారంటే పొగుడతారు. ఏమని పొగుడతారంటే ఇక్కడ 2వ వచనంలో 2వ భాగంలో చూస్తూ ఉన్నాము. మన నాలుకే కాదు, ఇప్పుడు అన్యజనులు ఏమని చెప్తారో చదువుకుందాం. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని ఎవరు చెప్తారంట? ఎవరు చెప్తారు? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మనము కలలు కనిన వారము, ఏడ్చినటువంటి వారము, అంగలార్చినటువంటి వారము, మనము కూడా సంతోషభరితులమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, మనము క్రీస్తులో యోగ్యమైనటువంటి మన ఇంటి వారు మందిరానికి రావడం లేదు. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, మందిరము బయట ఉన్నారు, లోకానుసారమైనటువంటి జీవితాలను వారు జీవిస్తూ ఉన్నారు. వారి విషయమై మనం ఏమని కలకనాలి? ఏమని కలకనాలి? వారు రక్షణ, మారు మనస్సు, బాప్తిస్మము పొందుకున్నారు, నా దేవుని యొక్క ఆలయములో చేర్చబడ్డారు. మనం అంటాం వాళ్ళు తాగుతూ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మారరు. అందుకే మారుకోకుండా ఉండేది. నువ్వేం కలకంటున్నావు? మారరు అంటున్నావు, మారరు. అయితే క్రీస్తులో మనము ఏది ప్రార్థన చేస్తాం, మారాలప్ప, మారాలా యేసయ్యా, మార్చయ్యా అని. మరి ఇంకొకరితో చెప్పేటప్పుడు ఏమంటాము? మారే సీనే లేదు అంటాం. నువ్వు సీను నాడు సృష్టిస్తూ ఉన్నావు, కానీ నా దేవుడు కానరాని లోకంలో నువ్వు ఏ ప్రార్థన చేస్తూ ఉన్నావో నేను ఆ బిడ్డకు ఇవ్వాలి అనుకున్నప్పుడు అడ్డురాయిగా, అడ్డుబండగా మన అవిశ్వాసం పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే అవిశ్వాసం అనేటువంటి రాయి దొర్లించుకొని విశ్వాసంతో నువ్వు ఏది అడుగుతావో, ఏది కల కంటూ ఉన్నావో, ఆ కళ నీకు ఏమి చేయబడుతుందంటే ఆ కళను బట్టి నీ నోటి నిండా నవ్వే. అంత మాత్రమే కాదు, మన నాలుక ఆనందగానంతో ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు అని దేవునిని స్తుతించేటువంటి వారిగా మనము ఉంటూ ఉన్నాం. అందుకోసమే ఆ విధంగా మనం విశ్వసించినప్పుడు ప్రియులారా, మన కలలు ఏ రోజు దానియేలు కనకనే నెరవేర్చబడిందా లేదా? హల్లెలూయా. యేసేపు కలలు కన్నాడు, నెరవేర్చబడినాయా లేదా? కదా. అందును బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, మీరు ఇక్కడ సియోనుకు తిరిగి వచ్చినారు అంటే దేవునిని నమ్ముకొని సియోను పురమైనటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినటువంటి మన విషయంలో ప్రభు చెప్పేది అంటే, మీరు కలలు కనిన వారి వలె ఉంటిరి, ఇప్పుడు మీ నోటి నిండా నవ్వు, మీ నాలుక ఏం చేస్తుందంటే ఆనందగానము చేస్తుంది. ఈ విషయమై మీరే సంతోషించేది కాదు. ఒకప్పుడు అబ్బా వారి పరిస్థితి చాలా దరిద్రంగా ఉండే, ఈరోజు వీరు ఈ విధంగా అయినారు అంటే వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుండ్రి, యేసు ప్రభు వాళ్ళకి బాగా అచ్చొచ్చినాడు, వాళ్ళు ఆ దేవుడే వారిని బాగు చేసినాడప్ప, పైకి తీసుకొని వచ్చినప్ప, ఆరోగ్యమే ఉండలేదు, ఆరోగ్యాన్ని ఆ దేవుడే వాళ్ళకి ఇచ్చినాడు. హల్లెలూయా అని మనల గురించి ఎవరు చెప్తారు? మనల గురించి ఎవరు చెప్తారు? అన్యులు,
పరులు మన గురించి దేవుని మహిమపరుస్తారు. అంత మాత్రమే కాదు, మనము కూడా ఏం చేస్తామంటే సాక్ష్యము, ప్రభు నా కొరకు గొప్ప కార్యాలు చేసినారు. అందుకే ఒకప్పుడు మేము అంగలారుస్తూ ఉంటే, మీ ఏడుపులో ఉంటే, మీ రోదంలో ఉంటే, మీ దరిద్రమైన పరిస్థితి, మమ్మల్ని ఎవరు ప్రేమించేవారే ఉండలేదు, మమ్మల్ని ఎవరు దగ్గర చేర్చుకునేటువంటి వారే ఉండలేదు, మా స్థితి అంత హీనంగా ఉండింది. అయితే ప్రభువు మా కొరకు గొప్ప కార్యాలు చేసినాడు. అందుకే మేము ఈ విధంగా సంతోషంగా ఉన్నామని ప్రభుని గురించి మనం ఏం చేస్తామంటే సాక్ష్యము చెప్పేటువంటి వారిగా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏమంటే, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకున్నారు. పక్కన వాళ్ళతో చెప్పండి, యెహోవా నీ కొరకు గొప్ప కార్యాలు చేయును. యెహోవా నీ కొరకు గొప్ప కార్యాలు చేయును. ఏ గొప్ప కార్యాలు చేయబడాలని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ విషయమై నువ్వేం చేయాలమ్మా? ప్రార్థన చెయ్యాలి. రెండోదిగా కలకనాలి. అంటే మన ముందు నేను ఈరోజు వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, నా దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు. నాకు విరుద్ధంగా పని చేసేటువంటి ప్రతి శక్తి కూడా నా పాదాల క్రింద ఉంది. నేను వాటన్నిటిపైన జయాన్ని పొందుకున్నాను. హల్లెలూయా. తర్వాత ఎక్కడ నేను హీనం చేయబడ్డాను, నా దేవుడు ఆ స్థలములోనే నా తలను గురుపోతు కొమ్ము వలె హెచ్చించి ఉన్నాడు. ఈ రకంగా మనం ఏం చేయాలి? కలలు కనేటువంటి వారిగా ఉండాలి. రెండోదిగా సంతానము లేని మనము ఏ కల కనాలి అంటే, నిజముగా నన్ను ఎవ్వరు ఏమనుకున్నా, నేను యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి స్త్రీని, నేను యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి పురుషుణ్ణి దేవుని వాక్యము సెలవిస్తుంది. మీలో చూడండి ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 'థ్యాంక్ యూ హోలీ స్పిరిట్', పరిశుద్ధాత్మదేవ. అమ్మా 14వ అధ్యాయము క్షమించండి, 7వ అధ్యాయము. ఈ వాక్యాలు మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ వాక్యాన్ని మీరు కలకనండి. 7:14, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు, నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనము. కదా మనం అంటాము, నాదంతా ఓకే, మా ఆయనకి ఇంది ఫాల్ట్. ఆయన అంటాడు, మేడం నాదంతా ఓకే, నా భార్య గర్భము చిన్నగా ఉందంట, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంట, థైరాయిడ్ ఉంది, అందుకే కాదు. ఏ దేవుణ్ణి ప్రభు చెప్పే వాక్యాన్ని ఏం చేయాలి సరోజా? నమ్మాలి. ఆడవారిలోనే కానీ ఏముండదంట. చివరికి నువ్వు సమస్త జనముల కంటే నీవు ఆశీర్వదించబడినటువంటి వాడవు. ఎందుకంటే సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడు, నిన్ను ఆశీర్వాదానికై ఆయన పిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి కిందకి అట్లే రండి, 15. హల్లెలూయా. ఇక్కడ యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగాలు, ఈ రోగము ఆ రోగము ఆ రోగము ఈ రోగము కాదు, ఏ రోగమే కానీ, చెప్పుకునే రోగాలే కానీ చెప్పుకునే రోగాలే కానీ అన్నిటిని ఏం చేస్తారంటమ్మా? తొలగించి, ఐగుప్తులో సర్వ రోగాలను తొలగించి కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ కూడా, నిన్ను క్షీణింప చేసేటువంటి వ్యాధులన్నిటినీ కూడా ఏం చేస్తారంటే దూరపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మళ్ళీ నిర్గమాకాండంలో మనం చూసుకుంటే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, ఐగుప్తులకు సంబంధించిన ఏ రోగము
ఆయన ఆ విధంగా గొప్ప కార్యాలు చేయవాడై ఉంటూ ఉన్నాడు. ఇంకా మనకు సమయం లేదు. నేను ఇంకా 106వ కీర్తన 21వ వచనము. ఐగుప్తులో ఆ, ఆ, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము ఐగుప్తులో గొప్ప కార్యాలు, హాము దేశంలో ఆశ్చర్య కార్యాలు, ఎర్ర సముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైనటువంటి ప్రభువుని ఏం చేసినారంట? మర్చిపోయినారు. మరిచిపోవడము కాదు, అందుకోసమే వారు మర్చిపోయినారు కాబట్టి అరణ్యములో అనేకులు సంహరించబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము, ప్రభువు ఆయన చేసిన మేలులలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఆయన నిన్ను కనికరించి నీ మీద చూపినటువంటి ప్రేమతో ఆయన చేసినటువంటి కార్యాలను ఏం చేయాలి? తలపోస్తూ ఉండాలి కదా. చూడండి, ఐగుప్తులో ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో మొర్రపెట్టిరి విడిపించబడాలి అని. అయ్యా, మేము ఈ కాడి క్రింద పని చేయలేము, ఈ ఐగుప్తు యొక్క దాసత్వం చాలా భయంకరంగా ఉంది. నిట్టూర్పులు విడిచిరి, రోధించిరి, ఏడ్చిరి, అంగలార్చిరి. దేవుడు గొర్రెలు మందను మేపుతూ ఉంటే మోషేకు దర్శనమిచ్చా అరణ్యములో పొదలు. హల్లెలూయా. నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అయ్యా నేను వెళ్తాను, కానీ నాకు మాటలు సరిగా రావు, నాకు నత్తి వస్తాయి కదా, ఎట్లా? నువ్వు వెళ్ళు, నీకు మాట్లాడడానికి అహరోనును పంపిస్తాను. దేవుడు నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలను నా ప్రభువు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఆకలితో ఉన్నప్పుడు ఆహారము, మాంసం కావాలన్నప్పుడు మాంసము, నీరు కావాలన్నప్పుడు నీళ్లు, వారి చెప్పులు అరగకుండా, వారి వస్త్రాలు పాతగిల్లకుండా 40 సంవత్సరాలు ఏం చేసిన నా దేవుడు, అది అద్భుతము కాదా? అది గొప్ప కార్యము కాదా? అది ఆశ్చర్యమైనటువంటి కార్యము కాదా? కానీ వాళ్ళు మర్చిపోయినారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా, 105వ వచనము. అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోండి. ఇక్కడ చూస్తున్నాం అంటే ఆశ్చర్య కార్యాలను, సూచక క్రియలను ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోండి. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆయన జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు 26వ వచనం అదే కీర్తన. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. వారు ఐగుప్తీల మధ్యను ఆయన సూచక్రియలను, హాము దేశంలో మహత్ కార్యములను జరిగించిరి. హల్లెలూయా. చూడు, వెళ్ళి విడిపించడానికి వెళ్ళినప్పుడు సరే వెళ్ళండి అంటున్నాడు, కానీ ఫరో మరి ఏం చేస్తున్నాడు? వెనుకకు వారిని తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? ప్రభా, మరి వీరు రావాలి అంటే ఒక గొప్ప కార్యాలు ఈ దేశంలో జరగాలి అన్నప్పుడు ప్రభువు, చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆ దేశంలో ఆయన అంధకారమును పంపి చీకటి కమ్మ చేసింది. 29, జలములను రక్తముగా వారి దేశంలో కప్పలను పంపెను, జోరీగలను పంపెను, దోమలు, వడగండ్లు, అగ్నిజ్వాలలు, పెద్ద మిడతలు, చీడపురుగులు. చివరికి ఇవన్నీ జరిగినప్పుడు, మోషే రా, నీ ప్రజలు తీసుకొని నువ్వు ఆరాధన చేయడానికి వెళ్ళండి అయ్యా అంటాడు. తర్వాత మరి వద్దొద్దు, రండి మరి వెళ్దురు అంటాడు. చివరిగా జ్యేష్ఠ సంతానము, పశువులలో, కుమారులలో, అందరిలో ఆ యొక్క ఫరో రాజు కొడుకు కూడా ఏమవుతాడు? చనిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయిల్ ఉన్నటువంటి ప్రదేశంలో క్షేమం ఉంది, కానీ ఐగుప్తులో, ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. తన ప్రజలను ఆయన మహత్కార్యాలు చేసి, సూచక్రియలు జరిగించి, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆయన వెలుపలికి తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రియులారా, మీరు తర్వాత ఆ కీర్తన అంతా చదువుకోండి. వారి ఎడల నా దేవుడు ఎలాంటి కార్యాలు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా ప్రభువు చెప్పేది ఏమంటే, బిడ్డ, ఈ రోజుకి మనం ధ్యానం చేసుకుంటాం. నీ విషయంలో, నా విషయంలో కూడా ఆయన గొప్ప కార్యాలు, మహత్కరమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యాన్ని పుట్టించేటువంటి కార్యాలు ఆయన మన కొరకు చేసి ఉన్నాడు అని ఏం చేస్తారు? అన్యజనులు చెప్తారు. మనము కూడా నా కొరకు ఈ విధంగా చేసినాడని సంతోషముతో చెప్పుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండేది ఏమంటే, మీరు లోకము అనేటువంటి ఐగుప్తులో నుండి, లోకము అనేటువంటి చెరలో నుండి మీరు విడిపించబడి సియోనుకు, నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడడానికి పిలువబడినటువంటి మీ జీవితంలో మీరు క్రీస్తులో ఏదైతే నిరీక్షిస్తూ ఉంటున్నారో, క్రీస్తులో మీరు ఏదైతే కల కంటూ ఉన్నారో, ఆ కళ మీకు ఏమి కలగజేస్తుందంటే, మీ నోటి నిండా, మీ నాలుకలు ఆనంద గానం కదా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని, ఈ సంభూతుడని ఆరాధించేద నిత్యం నిన్ను, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యం నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా నా, హల్లెలూయా నా, హల్లెలూయా. సాగరాన్ని రెండుగా చేసినావని, సాగరాన్ని రెండుగా, సాతాను శక్తులను ముంచినావని, సర్వోన్నతుడవని, సర్వసంపన్నుడని సాక్ష్య గీతమునే పాడేదన్. సర్వోన్నతుడవని, సర్వసంపన్నుడని, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా, హల్లెలూయా. ఇశ్రాయేలీల ప్రజలను ఆయన కానాను దేశానికి చేర్చడానికి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సూచక క్రియలు ఈ యొక్క ప్రయాణంలో మన జీవితంలో కూడా ఆయన చెప్పేది ఏమంటే, నేను మీ కొరకు గొప్ప కార్యములు చేసేదను, నేను మీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మిమ్మును గూర్చి మీ నోరే కాదు అన్యులు కూడా పొగుడుతారు, అన్యులు కూడా చెబుతారు. హల్లెలూయా. రేపటి రోజున మనము వినబోతూ ఉన్నాం సంతానం లేనటువంటి వారికి కన్సీవ్ అయినటువంటి విషయాలు, తర్వాత ఎదలో ఉన్నటువంటి గడ్డలు కరిగిపోయినటువంటి విషయాలు, దరిద్రంగా పేదరికంలో అప్పులు, డైలీ కూడా 5-6 డైలీ పేమెంట్లు చేస్తారు కదా వాళ్ళు, వడ్డీలు పట్టుకొని ఇస్తారే, అవి ఏమంటారబ్బా, కార్పొరేషన్స్. అలాంటి సాక్ష్యాలు మనం చాలా వినబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుడు ఆయన తనను నమ్మినటువంటి వారిని విడిచిపెట్టేవాడు కాదు, కానీ వారి కొరకు ఏదో ఒకటి గొప్ప కార్యం చేసేవాడు కదా. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో దగ్గర గొప్ప కార్యాలు, హాము దేశం దగ్గర గొప్ప కార్యాలు, అరణ్యంలో గొప్ప కార్యాలు, హోరేబు బండ దగ్గర గొప్ప కార్యాలు, ఆయన ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు.
తర్వాత మనం చూస్తున్నాము యెహోషువ జీవితంలో కూడా యోర్దాను నది దగ్గర కూడా నా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మిమ్మును మీరు శుద్ధీకరించుకోండి, ఆయన అద్భుత కార్యాలు రేపు మీ మధ్యన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా కదా. తర్వాత మనం చూస్తూ ఉంటున్నాము దేవుని యొక్క వాక్యంలో మనము చూసుకున్నట్లయితే ప్రియులారా, నేడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. హల్లెలూయా. గొప్ప కార్యాలే కాదు, మనల్ని ప్రభు ఏం చేస్తాడంటే గొప్ప చేయడానికి. అందుకోసమే భూలోకములోని సమస్త జనముల కంటే నీవు హెచ్చించబడుదువు. భూలోకములోని సమస్త జనముల కంటే నీవు ఆశీర్వదించబడుదువు. భూలోకములోని సమస్త జనముల కంటే నేను నిన్ను ఏమి చేస్తానంటే నీలో ఉన్నటువంటి ఏ బలహీనత ఉందో దానిని తొలగించి నేను ఒక గొప్ప కార్యము, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహత్కరమైనటువంటి కార్యాలు నేను చేయబోతూ ఉన్నాను. ఈ భూమి మీద నా యేసు క్రీస్తు ప్రభు సంచరించేటప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు, కని విని ఎరగని కార్యాలు, మహా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆ ప్రభువే మన మధ్యలో ఉన్నాడు. ఆ ప్రభువే నీలో ఉన్నాడు. ఆ ప్రభువే నాలో ఉన్నాడు. ఆ ప్రభువే మనతో ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేయకుండా మనల్ని వదిలిపెడతాడా? హల్లెలూయా. మన ద్వారా భూమి మీద ఆయన ఎట్టివాడో, ఆయన మహాత్మ్యం ఏంటో అన్ని జిల్లలో ఆయన ప్రచురము చేసుకునేటువంటి ప్రభువై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అందును బట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన మహాత్మ్యం కలిగినటువంటి వాడు. అన్ని జనులలో 96వ కీర్తన, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్ని జనులలో ఆయన మహిమను, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము సమస్త దేవతల కంటే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ కీర్తన అంతా మీరు చదవండి, ఆయన ఎట్టి కార్యాలు చేస్తూ ఉన్నాడో. మనం ప్రచురం చేయాలి, చెప్పాలంటే నా జీవితంలో జరగదని నేను చెప్తానా? ఆయన నా జీవితంలో చేసిన కార్యాలను మీ జీవితంలో చెప్పినప్పుడు మీరేమవుతారు? అక్క జీవితంలో చేసినాడు, అమ్మ జీవితంలో చేసినాడు, నా జీవితంలో కూడా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మా తల్లి గారికి 2 సార్లు ఆపరేషన్ చేసి ఇంక 3వసారి వేస్ట్ రెడ్డి ఉన్న ఇంటికి తీసుకోపోండి, బతికలేదు, పోండి. మేము వెతకలేదు యేసయ్యని, మేము కనుగొనలేదు యేసయ్యని. యేసు అనే పేరు కూడా మాకు తెలియదు. హల్లెలూయా. మా కొరకే నా యేసు క్రీస్తు ప్రభు ఆజ్ఞ ఇచ్చి మేరీ రోజ్ మేడం గారిని మా శ్రీధరఘట్ట ప్రాంతానికి పంపించినాడు. మేము తల్లి లేని అనాథులు కాకూడదు అని. హల్లెలూయా. సువార్త మా దగ్గరకు వచ్చా, మేము ఆ సువార్తను నమ్మితిమి కదా. రక్షింపబడుచున్నటువంటి పాపికి ఆ సువార్త దేవుని యొక్క శక్తి అయి శక్తివంతమైనటువంటి గొప్ప కార్యాలు నా దేవుడు. ఆపరేషన్ అయ్యలేదు, ఇంటికి తీసుకోపోండి అన్నప్పుడు మా అమ్మ పరిస్థితి కనీసం ఆ మెట్టి ఎక్కే పరిస్థితి కూడా లేదు. ఒక ½ కేజీ ఇట్లా అన్నం ఉంచుదామన్న చేత కానీ పరిస్థితి. ఆ పరిస్థితిలోంచి నా దేవుడు ఈరోజు సజీవురాలుగా ఈ రోజుకి కూడా ప్రాణంతో ఉంది. 73 సంవత్సరాలు. మా అమ్మకు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకు తిప్పి కొడితే 34-35 ఏండ్లు కూడా లేవు. దాదాపు ఇప్పుడు డబల్కు పైగానే ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అంత శక్తివి. అందుకోసమే అన్ని జనులు కూడా ఆమెకి చాలా బాగుండలేదు, చనిపోయే పరిస్థితిలో ఉండే వాళ్ళు అప్పుడు దేవుని దగ్గరికి పారి ఆమెను బతికిచ్చి, అందుకే వాళ్ళు ఆ దేవునిలోనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మన జీవితంలో ఆయన చేసేటువంటి కార్యాలను మనము ప్రచురము చేస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగునొద్దకు, ఆ ఆశ్చర్యకరమైనటువంటి యేసుక్రీస్తునొద్దకు అనేకులు అన్ని జనులలో ప్రచురము చేయబడినప్పుడు అనేకులు నడిపించబడేటువంటి వారిగా ఉంటున్నారు. అందుకోసమే మనం కన్నీటితో, ఈరోజు నువ్వు సమస్యను బట్టి కన్నీరు విడుస్తూ ఉన్నావా? కన్నీటితో ప్రార్థనలు చేస్తున్నటువంటి నీవు, ఒక రోజు వస్తుంది నోటి నిండా నవ్వే, నాలుకతో
ఆనందగానము చేయబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో అవన్నిటిని దాటుకొని జోరీగులు కందరీగులు తర్వాత మరణము అంతా సంభవించిన తర్వాత ఇంకా వెళ్ళండి వెళ్ళండి అన్నప్పుడు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం దాటుకొని వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ఏం పాట పాడిరి? యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ యెహోవాను గానము ఫారో రథముల సేనలను ఫారో రథముల సేనలను నా ముంచి వేసేనేహోవా ఎర్ర సముద్రములో నా ముంచి వేసే నేహోవా యెహోవాను గానము. హల్లెలూయా. పాటలు పాడుకుంటా ఆనందముతో అంతవరకు పడిన కష్టాలు, అంతవరకు మోసిన బరువులు, అంతవరకు గడ్డి కోసుకొని వచ్చి ఎర్రమట్టి తెచ్చి తర్వాత వారి కాళ్ళతో తొక్కి చేతులతో చేసిన పని అంతా కూడా ఏమైపోయా? ఆవిరైపోయా. వారి నోటి నిండా సంతోషమే. ఆ దినము రాబోతుంది. అలాంటి గొప్ప కార్యాలు, అలాంటి మహత్కరమైనటువంటి కార్యాలు ఆయన పక్షపాతి ఒకరి జీవితంలో చేసి ఒకరి జీవితంలో చేయలేనంత ఆయన హస్తము కురుచైనది, ఆయన బాహువులు చాపబడి ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అంటే వీరి కొరకు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు కదా, ఉపవాస ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారు కదా, ఆదివారపు ఆరాధనలకు వెళ్తూ ఉన్నారు కదా, వీరి కొరకు నా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? శ్యామ్లా, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని ఈరోజు నిన్ను ఎవరెవరు తక్కువగా హీనంగా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు, వారే నిన్ను గురించి చెబుతూ ఉన్నారు. ఆ బిడ్డ రాజీ పడలేదు. ఆ బిడ్డ దేవుని కొరకు నిలబడా, నా దేవుడు ఆ బిడ్డ కొరకు నిలబడి గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు సంపూర్ణంగా ఆ యొక్క కుటుంబాన్ని ఐగుప్తులో నుంచి, లోకంలో నుంచి, అన్య విగ్రహారాధన నుంచి నా దేవుడు విడిపించి వారి నోటి నిండా నవ్వు, వారి నాలుక ఆనంద గానంతో పాడేటువంటి దినము రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ హీనం చేయబడ్డామో, ఎక్కడ తక్కువ చేయబడ్డామో, నీవు కార్చిన కన్నీరు, నువ్వు వేసిన మోకాళ్ళు, నువ్వు ఎత్తిన చేతులు, ఆ ప్రయాస వ్యర్థము కాదు. థ్యాంక్ యూ జీసస్. మన కొరకు ఆయన చేస్తాడు. మనము కూడా యెహోవా నా కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని మనమందరము కూడా సంతోషభరితులమై పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధించి గొప్ప చేసేటువంటి దినము రేపటి దినమై ఉంటూ ఉన్నది. రేపటి రోజున ఏ ఒక్కరు కూడా మిస్ కాకోకుండా ఇంకా అనేకులను మనము పిలుచుకొని వస్తాం. మనము పొందుతున్నటువంటి సంతోషంలో ఆ దుఃఖంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషభరితులుగా గొప్ప కార్యాల చేత నా దేవుడు నింపును గాక. ఈ లేఖన భాగాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.